హాయ్ అండి. కుకింగ్ వీడియోస్ అయితే చాలా మిస్ అవుతున్నా. ఇప్పుడు పూజలు ఎక్కువైపోయాయి. కార్తీక మాసం కదా, ఇంకా రోజుకో పూజ అయిపోతుంది. నాకు ఎక్కువగా సంతోషం వేసిన, బాధ వేసిన ఈ వంట దగ్గరకు వచ్చి ఇంకా రకరకాలుగా ప్రయోగాలు చేసుకుంటూ ఈ వంట చేస్తే ఆ ఫీలింగ్ అంతా పోతుంది. ఆడవాళ్ళకు ఎక్కువగా వంట రూమే ప్రపంచం కదా. ఇంకా బాధ వచ్చినా, కోపం వచ్చినా గిన్నెల మీద చూపించడమో లేకుంటే ఇంకేమైనా చూపించడమో. అవును, మరి మీరేమిటి మీద చూపిస్తారో కామెంట్ చేయండి. ఈ రోజు అయితే వంకాయ పచ్చి కొబ్బరి అయితే చేశాను అనమాట. ఇలా చపాతీ లేకైనా ఇంకా నంచుకోవడానికి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రాసెస్ లోకి వెళ్తే ఫస్ట్ బండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కరివేపాకు వేసి బాగా మగ్గిన తర్వాత అల్లం వేసి కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయల్ని అవి కూడా వేసి మెత్తబడే వరకు వేయించుకోవాలి. పసుపు, ఉప్పు, కారం వేసి పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గబెట్టేసుకోవాలి. ముందుగా మిక్సీకి పట్టేసుకున్నాం కదా కొబ్బరిని, దాన్ని కూడా వేసేసుకొని ఇంకా ధనియాల పౌడర్, కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకొని తీసేస్తే చపాతీలోకి అన్నం లెక్క సూపర్ గా ఉంటది. ఉంటాను, బాయ్ అండి.